హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. దిస్ ఇస్ యువర్ ఇంగ్లీష్ విజయ్. ఏపీడిఎస్సి 2025 సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ను అందించే ఉద్దేశంతో ఈ వీడియోను మీ ముందు ప్రజెంట్ చేస్తున్నానండి. నేను నా వ్యక్తిగత పని నిమిత్తం గుంతకల్కు రావడం జరిగిందండి, మ్యారేజ్కి అటెండ్ కావడానికి. నాకు వీలు కావడం లేదండి వీడియో చేయడం. అయినా కూడా మీకు ఈ మెసేజ్ని అందించాలనే ఉద్దేశంతో ఆడియో రూపంలో ఈ వీడియోను మీ ముందు ప్రజెంట్ చేస్తున్నానండి. ఇక ఇన్ఫర్మేషన్ విషయానికి వస్తే సెప్టెంబర్ 16, 17, 18 ఈ 3 తేదీలలో ఒక రిసోర్స్ పర్సన్ మండలం నుండి ఒక రిసోర్స్ పర్సన్ను సెలెక్ట్ చేస్తారండి. ఆ రిసోర్స్ పర్సన్కు ట్రైనింగ్ ఉంటుందండి. ప్రతి మండలం నుండి ఒక టీచర్ అండి. వాళ్ళనే ఎస్ఆర్పి స్టేట్ రిసోర్స్ పర్సన్ లేదా కేఆర్పి కీ రిసోర్స్ పర్సన్ అని పిలుస్తారండి. వీళ్ళకు 3 రోజులు విజయవాడలో ట్రైనింగ్ ఉంటుందండి. ఆ తర్వాత ఏపీడిఎస్సి 2025లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్లకు 6 రోజులు లేదా 8 రోజులు రెసిడెన్షియల్ విధానంలో మీ డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ట్రైనింగ్ ఉంటుందండి. ఇక ట్రైనింగ్ డేట్స్ విషయానికి వస్తే సెప్టెంబర్ 22 నుండి సెప్టెంబర్ 30 ఈ మధ్య కాలంలో 6 లేదా 8 రోజులు రెసిడెన్షియల్ విధానంలో ట్రైనింగ్ ఉండే అవకాశం ఉందండి. రెసిడెన్షియల్ విధానం అంటే మీకు అక్కడ 3 పూటల భోజన వసతి ఏర్పాటు చేస్తారు. మీరు నైట్ అక్కడే పడుకోవాలండి. ఈ విధంగా 6 నుండి 8 రోజులు రెసిడెన్షియల్ విధానంలో ఏపీడిఎస్సి 2025లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు ట్రైనింగ్ ఇచ్చే టీచర్లనే స్టేట్ రిసోర్స్ పర్సన్ లేదా కీ రిసోర్స్ పర్సన్ అని పిలవడము జరుగుతుంది. వీరు విజయవాడలో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీకు మీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఇదండి ఏపీడిఎస్సి 2025 సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోను లైక్ చేయండి, హక్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ యువర్ ఇంగ్లీష్ విజయ్.